హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనందరం కూడా ఎక్కువగా వర్క్ చేయడం కానీ అండ్ అలానే మీడియా రిలేటెడ్ కానీ ఫిలిం రిలేటెడ్ కానీ అండ్ ఎక్కువగా బయట వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా వరకు జెంట్స్లో కానీ అండ్ ఫీమేల్లో కానీ పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ పిగ్మెంటేషన్తో పాటు పింపుల్స్ కానీ పొరుపిళ్ళు కానీ లేదు అంటే మచ్చలు కానీ లేకపోతే బ్లాక్ స్పాట్స్ కానీ ఇలాంటివి మన ఫేస్ మీద ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఈ పిగ్మెంటేషన్ వల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. బట్ అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఈ పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే బాగుంటుంది, ఈ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుందా లేదా, సో ఇవన్నీ కూడా మనందరికీ చాలా డౌట్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో మన మైండ్లో మరి వీటన్నిటికీ ఆన్సర్ కావాలి కదా. సో మరి వీటన్నిటికీ ఆన్సర్ ఈరోజు మనకి క్లియర్గా చెప్పడానికి ఈరోజు నాతో పాటు నియో స్కిన్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పిగ్మెంటేషన్. అరే నీ స్కిన్ పిగ్మెంటేషన్ ఉంది, దానికి నువ్వు ఏదైనా యూస్ చేయొచ్చు కదా, లేకపోతే నైట్ క్రీమ్ కానీ డే క్రీమ్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ లేదు అంటే నీడిల్తో ఏవో కొన్ని ఇవి ఉంటాయి, అలాంటివి చేయించుకుంటే పిగ్మెంటేషన్ పోతుంది, హెల్దీ స్కిన్ ఉంటుంది అని ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఈ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? పిగ్మెంటేషన్ అనేది మెలనిన్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. నార్మల్ రేంజ్లో ఉండేది కొన్ని స్టిమ్యులెంట్స్ వల్ల, అంటే మనకి పొల్యూషన్ అవ్వచ్చు, హార్మోన్స్ అవ్వచ్చు, కొన్ని కెమికల్స్ ద్వారా, కాస్మెటిక్స్, ఇటువంటి సన్ ఎక్స్పోజరు, వీటన్నిటితోనూ మనకి బాడీలో ఉండే రెగ్యులేటరీ మెలనోసైడ్స్ అన్నీను ఓవర్గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓవర్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు అది స్కిన్లో మనకి సూపర్ఫిషియల్గా డిపాజిట్ అవుతూ వస్తుంది. డిపాజిట్ అయ్యి కొంత డీపర్ లేయర్స్లో కూడా డిపాజిట్ అవుతుంది. సో అప్పర్ లేయర్స్లో ఉన్నది మనకి లైట్ బ్రౌన్ కనపడుతుంది, డీపర్ లేయర్స్లో థిక్గా ఉన్నప్పుడు డార్క్గా కనపడుతుంది. సో ఇది మన పిగ్మెంటేషన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాన్ని బట్టి, లెంగ్త్ని బట్టి, లైక్ ఇయర్స్ని బట్టి ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో పిగ్మెంటేషన్ గురించి తెలుసుకునే ముందు దాంట్లో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్, వాటిని గురించి మనం తెలుసుకుందాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్లో మనకి ఫస్ట్ ఈజీగా మనకి అందరు ఎక్కువగా మనం చూసేది యంగ్స్టర్స్లో అవనివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళలో కానీ ట్యాన్, సన్ ట్యాన్. ఇది రెగ్యులర్గా మనకి మన ఇండియా అనేది కొంచెం సన్నీ వెదర్ ఉంటుంది, ఎక్కువగా హాట్ సన్ ఉంటుంది కాబట్టి ట్యాన్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. సో ఆ ట్యాన్ అనేది సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ మెలాస్మా. మెలాస్మా అనేది మల్టీఫ్యాక్టోరియల్, లైక్ హార్మోన్స్ ఇష్యూస్ కానీ, లేకపోతే కాస్మెటిక్స్ ఓవర్ యూసేజ్, ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, వీటన్ని మల్టీఫ్యాక్టోరియల్లో మెలాస్మా లేదా మంగు అంటాం. సో అది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం, అది ఫామ్ అవుతుంది. అలాగే కొన్ని బర్త్ మార్క్స్, ఇది కూడా పిగ్మెంటేషన్ కింద వస్తుంది. అలాగే స్కిన్ ట్యాగ్స్, వాట్స్, నీవై అంటే నీవజ్లు అంటే కొంచెం డాట్గా డీప్లీ పిగ్మెంటెడ్ నీవైస్ అంటాము. సో చిన్న ఫైన్గా మీరు ఫేస్ మీద చూసుకుంటే ఒక ఏజ్లో స్పాట్స్ లాగా కనపడుతుంటాయి. అండ్ ఫ్రెకిల్స్, ఇవన్నీను పిగ్మెంటేషన్ కిందే వస్తాయి. సో వీటిని మనము క్లియర్ చేసుకోవడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. చాలామందికి ఇవి ఎలా పోతాయి అనేది తెలియదు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. వీటిల్లో మనము కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ పడతాయి. సింగిల్ సెట్టింగ్ మిరాకిల్స్ అంటూ ఏమీ ఉండవు. సో మీకు సింగిల్ సెట్టింగ్లో పోయేవేవంటే వాట్స్ కానీ డిపిఎన్స్ కానీ, ఇవి కాటరీతో మనం సింగిల్ సెట్టింగ్లో తీసేయచ్చు. మిగిలినవన్నీను కొన్ని నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ అనేది అవసరం. సో అసలు ఈ పిగ్మెంటేషన్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువగా ప్రాబ్లమ్స్ అంటే విజిబిలిటీ, మనకి డైరెక్ట్గా విజిబుల్గా ఉంటుంది, మీకు క్లియర్ ఫేస్ ఉంది, దాని మీద ఒక ప్యాచ్ లాగా కనపడుతూ ఉంటుంది. సో మనకి కాన్ఫిడెన్స్ని కొంత తగ్గిస్తుంది. ఓకే. సో అది ప్రాబ్లం. అదర్వైజ్ పెథలాజికల్గా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి. అంటే ఈ పిగ్మెంటేషన్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్స్, అంటే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు? పిగ్మెంటేషన్ బట్టి ఉంటుంది. సో సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్స్లో ట్యాన్ ఉంటుంది కదా, ట్యాన్ కానీ ఫ్రెకిల్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ట్యాన్కి అయితే మనము కొంచెం పీల్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ రీసర్ఫేసింగ్ పీల్స్, రీసర్ఫేసింగ్ టెక్నిక్స్, ఎక్స్ఫోలియేటింగ్ టెక్నిక్స్, ఇవి ఉంటాయి. సో వీటితో మనకి ట్యాన్ కొన్ని సెట్టింగ్స్ తీసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. అదే టైంలో మళ్ళీ ఫామ్ కాకుండా ఉండాలంటే సన్ స్క్రీన్స్ అనేవి కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. దీనివల్ల అప్పర్ లేయర్స్లో ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ పులిపిర్లు చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంటాయి.
స్కిన్ మీద, మన ఫేస్ మీద. కొంతమంది ఏదో అప్లై చేస్తే జస్ట్ వాటంతట అవే పోతుందని, వాటికి ఏవో చాలా టెక్నాలజీ ఆయింట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మార్కెట్లో వచ్చేవి? దానికి పర్మనెంట్గా పోవాలి అంటే ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఆ పులిపిర్లు లేదా వార్డ్స్ కానీ డీపీఎన్స్ కానీ ఉన్నప్పుడు మనము బయట దొరికే చాలా హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటారు. కొంచెం సున్నం పెట్టమనో లేకపోతే ఇంకా వేరే కైండ్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉంటాయి. అవి పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే మనకి ఆ పులిపిరి ఉంటుందో దాని చుట్టూతో ఉన్న స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో అటువంటి డ్యామేజ్ నుంచి మీకు తెలిసిన పద్ధతుల ద్వారా సరౌండింగ్ స్కిన్ కూడా డ్యామేజ్ చేసుకునే బదులు డాక్టర్ని కలిస్తే వన్ సిట్టింగ్లోనే మీకు పూర్తిగా రిమూవ్ చేసేస్తారు. కాటరీ అనే మెషిన్ ఉంటుంది. కాటరీతో చిన్న అనెస్థీషియా ఇచ్చేసి రిమూవ్ చేసేస్తారు. సో బర్త్ మార్క్స్ చాలా ఎక్కువగా కనబడుతూనే ఉంటాయి మన ఫీమేల్లో. సో పర్మనెంట్గా పోవాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? బర్త్ మార్క్స్ అనేవి కంపల్సరీ లేజర్స్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. పిడిఏ లేజర్స్ ఉంటాయి, క్యూ స్విచ్డ్ లేజర్స్ ఉంటాయి. వీటిని కొంచెం నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ పడతాయి. ఆల్మోస్ట్ 1 year to 2 years మధ్య బర్త్ మార్క్స్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే అవి బై బర్త్ నుంచి వస్తాయి. నీవస్ ఆఫ్ ఓటా కానీ, వెరికోస్ నీవస్, లేకపోతే బికస్ నీవస్, ఇవన్నీ చాలా డీపర్ లెవెల్స్లో డిఫ్యూజ్గా ఉంటాయి. ఆ సెల్స్ని రీచ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ కావాలి. ఏదైతే మనం లేజర్స్ చేస్తున్నామో ఆ లేజర్స్ అనేవి ఆ లేయర్ వరకు రీచ్ అయ్యి ఆ పిగ్మెంట్ని డిస్పర్స్ చేసేసి బ్లడ్లో కలిసేట్ చేస్తాయి. సో దానివల్ల మనకి ఒక 1 to 2 yearsలో టోటల్గా కంప్లీట్గా వెళ్ళిపోతాయి. సో ఈ పిగ్మెంటేషన్కి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది? మంగు మచ్చలు లేదా మెలాస్మా, ఇది మనకి కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 20 to 30 మెంబర్స్కి ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో మనం చూస్తూనే ఉంటాము. జెంట్స్లో కూడా ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తూనే ఉంది. లేడీస్లో ఏంటంటే ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. అది బటర్ఫ్లై ప్యాటర్న్లో ఉంటుంది. లైక్ చీక్స్ మీద ఉంటుంది, నోస్ మీద స్ప్రెడ్ అవుతూ మళ్ళీ చీక్ మీద వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ప్యాటర్న్. అలాగే ఐబ్రోస్ మీద ఉంటుంది, లిప్ మీద ఉంటుంది, చిన్ దగ్గర ఉంటుంది. సో ఇవన్నీను మనకి నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్లోనే క్లియర్ అవుతాయి. సో వాటిలో కొల్లజన్ ఇండక్షన్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని పిఆర్పీస్ కానీ, అలాగే డీప్ పీల్స్ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు స్లోగా క్లియరెన్స్ స్టేజ్కి వస్తుంది. కాకపోతే అంత పేషెన్స్ అనేది క్లయింట్లో ఉండాలి. ఎక్సలెంట్గా ఉంటే కంపల్సరీగా మనము జీరోగా చేసేయచ్చు ఉన్న పిగ్మెంట్ని. సో మరి మీ నియో స్కిన్ కేర్లో చాలా ట్రీట్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని విన్నాను. అండ్ పర్మనెంట్ పిగ్మెంటేషన్ కూడా పోతుందని విన్నాను. సో దీనికి ఏమైనా సపరేట్గా సోప్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ కానీ అలాంటివి ఏమైనా మీరు చెప్తారా, సజెస్ట్ చేస్తారా? సో మనకి ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనము ఓన్లీ మెడికేటెడ్ ప్రోడక్ట్సే వాడుకోవాలి. ఎందుకంటే మనము కొంచెం స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇచ్చే పీల్స్తో రియాక్ట్ అవుతాయి, స్కిన్ సెన్సిటివ్ అయ్యి. సో మనం కొంచెం డీపర్ లెవెల్స్లో పీల్స్ ఇస్తాం కాబట్టి, స్ట్రాంగ్ పీల్స్ ఇస్తాం కాబట్టి రియాక్ట్ అవుతాయని ఓన్లీ మైల్డ్ సన్ స్క్రీన్, మైల్డ్ సోప్స్, మైల్డ్ మాయిశ్చరైజర్స్ మాత్రమే వాడతాం ట్రీట్మెంట్ ఉన్నంతకాలం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఒక SPF 50 సన్ స్క్రీన్, తర్వాత మాయిశ్చరైజర్, ప్రాపర్ మాయిశ్చరైజర్, విటమిన్ C సీరమ్స్, నియాసినమైడ్ సీరమ్స్, అంటే మళ్ళీ రాకుండా. సో అండ్ డైట్ ఒకటి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, అండ్ మనకి పాలిఫినాల్స్ ఉన్న డైట్, అంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇటువంటి ఇచ్చినప్పుడు మళ్ళీ ఫామ్ కాకుండా ఉంటుంది. దీంట్లో మాత్రం సన్ స్క్రీన్ అనేది మస్ట్. సన్ స్క్రీన్ కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు, సన్ రైజ్ నుంచి ప్రొటెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఫామ్ కాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, పిగ్మెంటేషన్ వల్ల మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. మన స్కిన్ దగ్గర, మన చీక్స్ దగ్గర నుంచి నోస్ నుంచి మళ్ళీ ఈ చీక్స్కి. సో ఇలాగ ఎక్కువగా కనబడుతూనే ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి అండ్ బర్త్ మార్క్స్ ఎలా పోతాయి, ఇవన్నీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. బట్ అన్నిటికీ మీకు ఆన్సర్ దొరికేసింది కాబట్టి, సో మీలో పిగ్మెంటేషన్ కానీ, బర్త్ మార్క్స్ కానీ, పులిపిర్లు కానీ, ఇలాంటివి ఏవైనా సరే క్లియర్గా మీ స్కిన్ని చాలా క్లియర్గా చేసుకోవాలి అనుకుంటే నియో స్కిన్ వాళ్ళ కింద కాంటాక్ట్ నెంబర్ మీకు నేను స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.